నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకంటే ముందే నిన్ను ప్రేమించాను. మా నాన్నకి భయపడి నీకు ఆ విషయం చెప్పలేదు. మా నాన్న మీద ఉన్న భయం కంటే నువ్వు మిస్ అయిపోతావేమో అన్న భయం నాకు ఎక్కువైపోయింది. అందుకే తెగించి లెటర్ రాసేసాను. మొదటి నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీ గర్ల్ ఫ్రెండ్ కావాలి అని కాలేజ్లో కాయగాడు చెప్పినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అన్నయ్య, మన సర్కిల్లో నీకు తప్ప అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని. గర్ల్ ఫ్రెండ్ లేకుంటే మంచితనం అనుకోరనే, ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. కాబట్టి అర్జెంట్గా వెళ్ళి దాని అమ్మాయిని ఎత్తుకోవాలి. వెళ్ళు. గర్ల్ ఫ్రెండ్ కావాలని నువ్వు మొదటిసారి అమ్మాయికి లెటర్ రాసినప్పుడు నేను శ్వేతతో పాటు కంబైన్ స్టడీ చేస్తూ అక్కడే ఉన్నాను. నాకు నిద్ర వస్తుంది సంజ, నేను పడుకుంటాను. నువ్వు రాసి చిచ్చి పారేసిన లెటర్లన్నీ నేను పదిలంగా దాచుకున్నాను. నువ్వు గర్ల్ ఫ్రెండ్ కోసం లెటర్ రాసి తన్ని కలుద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో రకంగా నువ్వు లేట్ అయ్యేలా చేసింది నేనే. రేఖాయా, నేను ఆకాశ సీతమ్మను. మగాళ్ళైతే ఆకాశరామన్న, ఆడోళ్ళైతే ఆకాశ సీతమ్మ. అదంతే, డీటెయిల్స్ అడకు. ముందు నేను చెప్పేది కేర్ఫుల్ గా విను. ఆ ఎస్ఐ గారి కూతురికి లవ్ లెటర్ రాసి నిన్ను బుక్ చేసింది ఎవరో తెలుసా? ఆ సీనుగాడు. ఒరే, ఆ సీనుగాడికి గర్ల్ ఫ్రెండ్ కావాలని సలహా ఇచ్చింది నువ్వు, కానీ అది నిన్నే బుక్ చేసేసాడు చూసావా? నీకే గనక బీపీ, షుగరు, చికెన్ గున్యా, ఎయిడ్స్ ఇవేం లేకపోతే, నీకే గనక దమ్ముంటే ఆ సీనుగాడికి గర్ల్ ఫ్రెండ్ దొరకకుండా చూడరా, అప్పుడు చెప్తా. కాయగాడిని రెచ్చగొట్టి నీకంటే ముందు వాడు అక్కడికి వెళ్ళేలా చేసింది కూడా నేనే. లేకపోతే నేను ప్రేమించిన అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ కావాలని సజెషన్ ఇస్తాడా చచ్చినోడు. ఆ రోజు బొమ్మల కొలువులో నువ్వు అమ్మాయిల కోసం వెతుకుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లల్ని తీసుకొచ్చి అన్నం పెట్టినప్పుడే నీ మనసేంటో నాకు అర్థమైంది. నువ్వు ఇంతగా సీనని ప్రేమిస్తున్నావు నాకు ఎప్పుడూ చెప్పలేదే. మా నాన్నకి తెలిస్తే ఏమంటారో అని భయం, కానీ ఇంకా కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాలేదే. నిజమే సంజ, మీ నాన్నకు తెలిస్తే అమ్మో ఇది ఎంతవరకు వెళ్తుందని నాకు భయంగా ఉంది. ఇంకోసారి నీ హ్యాండ్ రైటింగ్ చెక్ చేయనా? ఓర్ నాయను, దొరక దొరజాం పండిన అమ్మాయి దొరికితే అది కూడా జడదొబ్బిలా ఉన్నావే. ఒకసారి నువ్వు పక్కన అమ్మా. నువ్వు బాగుపడవు. అమ్మాయి కనిపించగానే సొంత చెల్లెని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోతావా? అసలు నిన్ను అంత అందగతి ప్రేమించడం ఏంట్రా? ఒరేయ్, బ్లాక్ అండ్ వైట్. యశోదా, తింటవేంటి? ఆల్రెడీ మేజం ఉంటావు. నాకు డౌటే, సంజయ్ నాకు నిజంగా పడిపోయిందంటావా? అదే నాకు అర్థం కావట్లేదురా. అంత అందగతే బక్క సచ్చినాడు, నీకు పడిపోవడం ఏంట్రా? నాకు అదే డౌటే. గిల్లుకుంటే బొబ్బులు వస్తున్నాయి గానీ నమ్మకం రావట్లేదు. ప్రేమ గుడ్డిదంటారు కదరా. బహుశా సంధ్య అదే ఫాలో అవుతున్నట్టుంది. ఊరుకుంటుంటే తెగ మోసేస్తున్నావు. సంజయ్ నాకు పడిపోయిందంటే నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు కదా? నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. దీనికి అర్థం అవుతుంది. జనరల్ గా అమ్మాయిలు మహేష్ బాబు లాంటి అందగాడ్నో, పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ మ్యాన్ నో లవ్ చేయాలనుకుంటారు. నిన్ను లవ్ చేయడం ఏంట్రా? మరి అదే, సూపర్ స్టార్ కృష్ణ గారు అందగాడు కాబట్టి మహేష్ బాబు ఇంకా అందంగా పుట్టాడు. మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు స్వతహాగా ఇది టాలెంటెడ్ కాబట్టి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మ్యాన్ అయ్యాడు. 5 పైసలు పే చేసుకున్న పూర్ణచంద్రరావుకి పవడా పే చేసుకుని నేను, 10 రూపాయలు పే చేసుకుని నువ్వు కాగా 6 రూపాయల అందంగా పడతావా? తప్పు కదూ? అయినా ఈ విషయంలో నీకు నాకు డిస్కషన్ ఏంటే? డైరెక్ట్ గా సంజయ్ అడిగితే పోలా? ఒక్క నిమిషం, సార్ గెటప్ ఎలా ఉంటుందో చూద్ది కానీ. ఈ డ్రెస్ లో సంజయ్ దగ్గరకా? మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా, పవన్ కళ్యాణ్ అంత పవర్ఫుల్ మ్యాన్ కాకపోయినా కనీసం వాళ్ళ స్టైల్ అయినా మెయింటైన్ చేయరా? అమ్మాయిలు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు. యు మీన్ పవన్ కళ్యాణ్? ఒక్క సచ్చినోడా, ఏదో బిల్డప్ లేవుకు. నేను ఎప్పుడో పడిపోయా. నిజంగానా? కన్ఫర్మ్ కదా? ఓకే. ఓరు బాబు వెళ్ళిపోండి రా బాబు, అది పడిపోయింది. వెళ్ళరా బాబు. నీ టైం కాదు, నా టైం మారిపోద్ది. అది మనసు మార్చుకుంటది.